కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పును ఇవ్వనుంది. కమిషన్ నివేదికను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు పిటిషన్ వేయగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనను కోర్టుకు వినవించారు. తమ వాదనను వినకుండా ఏకపక్షంగా నివేదికను రూపొందించారని, ఆ నివేదికను రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం తరపున కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు ఇవాళ తీర్పును వెలువడించనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. రైట్ అజయ్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ కోసం జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసింది, ఈ కమిషన్ సుమారు సంవత్సరానికి పైగా కూడా ఏదైతే ఎంక్వైరీ చేసి ఒక నివేదికను రూపొందించిన విషయం మనందరికీ తెలిసింది. సో ఈ నివేదికను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు, అలాగే అధికారులు అందరూ కూడా ఏదైతే హైకోర్టుని కూడా ఆశ్రయించడం కూడా జరిగింది. తమ వాదనను పూర్తిగా వినకుండా ఏకపక్షంగా కమిషన్ నివేదికను రూపొందించింది. సో ఖచ్చితంగా ఈ నివేదికను రద్దు చేయాలనుకుంటూ ఏదైతే మాజీ సీఎం కేసీఆర్, అలాగే ఏదైతే అధికారులు, హరీష్ రావు తరఫున న్యాయవాదులు ఏదైతే హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. సో మరోవైపు ఏదైతే ఈ కమిషన్ సంబంధించినటువంటి అంశాలపై ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ రోజు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత హైకోర్టు నుంచి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదికపై ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉన్నట్టు అయితే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కమిషన్ పూర్తి స్థాయిలో అందరినీ విచారించింది. ఎవరెవరిని విచారించింది అంటే మేడారం, అటు మేడిగడ్డ, అన్నారం, సిద్దిల 3 ప్రాజెక్టులు కుంగిపోవడం సంబంధించిన అంశంపై ఆయా సంస్థల ప్రాజెక్టులకు సంబంధించిన వారిని కావచ్చు, అలాగే అప్పుడున్నటువంటి ఈఎన్సీ అధికారులను, ఐఏఎస్ అధికారులను, మాజీ సీఎం కేసీఆర్ ని, మాజీ మంత్రి హరీష్ రావుని, కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా కమిషన్ విచారించింది. ఎన్నిసార్లు విచారించింది, వారికి సంబంధించిన అఫిడవిట్ ఏమిటి, పూర్తి స్థాయిలో చూసిన తర్వాత కమిషన్ నివేదిక రూపొందించిందని చెప్పి ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు. అయితే హరీష్ రావు అలాగే కేసీఆర్ సంబంధించిన విషయంలో, అలాగే ఐఏఎస్ సంబంధించిన మమ్మల్ని కేవలం 1-2 సార్లు పిలిచారు తప్ప మమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా ప్రశ్న అడగలేదు, మేము అడిగే ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు కూడా కమిషన్ లో నివేదికలో పొందుపరచలేదు అనే ఒక అంశంపై ఏదైతే వారు వాదన వినిపిస్తున్నారు. సో ఏకపక్షంగా వివరించింది కాబట్టి దీన్ని రద్దు చేయాలంటూ వారు నేర్పై ఈ రోజు హైకోర్టులో ఒక కీలక తీర్పు వస్తుంది. మరి కమిషన్ ని కొనసాగిస్తూ హైకోర్టు తీర్పిస్తుందా, లేదంటే మరి కమిషన్ ని రద్దు చేసే విధంగా కోర్టు తీర్పుతుందా అనే ఒక ఉత్కంఠ అయితే ఇటు రాజకీయ వర్గాల్లో నెలకొంది. థ్యాంక్ యూ అజిమ్.